హలో అనకాపల్లి అక్క చెల్లెలు మ్యాటర్ చెప్పే ముందు మన అనకాపల్లిలో కొత్త షాప్ పెడుతున్నాం కదా అబ్బు ప్రిన్స్, దానికైతే దారి చూపిస్తాను గుర్తుపెట్టుకోండి. కార్ మీద వెళ్తున్నాం కదా, కనీసం కిలోమీటర్ ఉంటుందేమో మెయిన్ రోడ్ నుంచి మన అబ్బు ప్రిన్స్ అనుకుంటున్నారేమో. మీరు నడిచొస్తే 4 మీటర్లు కూడా ఉండదు మన మెయిన్ రోడ్ నుంచి. అలాగే మీరు వచ్చేటప్పుడు ఈ పచ్చని చెట్లు, బిల్డింగ్, మెట్లు గుర్తుపెట్టుకోండి. ఈ రూట్ తో పాటు ఇంకో రూట్ కూడా ఉంది మన అబ్బు ప్రిన్స్ కి. మీరు ఈ రూట్ నుంచి వచ్చి ఆ రూట్ కి వెళ్ళిపోవచ్చు, ఆ రూట్ నుంచి వచ్చి ఈ రూట్ కి మళ్ళీ మెయిన్ రోడ్ కి వెళ్ళిపోవచ్చు. మాటల్లో పడి తిన్నగా వెళ్ళిపోకుండా ఇక్కడ రైట్ తిరగండి. మెయిన్ రోడ్ అంతా వదిలేసి అపార్ట్మెంట్ లో పెట్టేటంటారు అబ్బు ప్రిన్స్ అనుకోవద్దు. మనం అన్ని సవకలు ఇవ్వాలంటే మనకు వచ్చేవన్నీ కూడా సవకలోనే ఉండాలి. సోదాపి షాప్ చూపించబోయే అనుకునే వాళ్ళందరూ వెంటనే లైక్ కొట్టండి. ఇప్పటి వరకు మీరు కొట్టిన లైకులతో, మీరు చేసిన షేర్లతో ఎంత దూరం వచ్చారన్న సంగతి నేను ఎప్పటికీ మర్చిపోను. ఫైనలీ మనం పెట్టబోయే అప్పు ప్రిన్స్ బిల్డింగ్ అయితే ఇదే. బిల్డింగ్ చూసి భయపడుతున్నారేమో 4 ఫ్లోర్లు ఎక్కాలని. కాదు కింద అంటే మీరు ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటున్నారేమో. గుర్తెట్టుకోండి, గ్రౌండ్ ఫ్లోర్. ఈ బిల్డింగ్ ఉన్న రంగులు రేఖలన్నీ గుర్తుపెట్టుకోండి. ఓపెనింగ్ కల్లా మన అప్పు ప్రిన్స్ బోర్డు పెట్టేస్తాం కాబట్టి మీకు ఇంకా డౌటే ఉండదు. ఇంకో రూట్ ఉందని చెప్పాను, మీకు గుర్తుందా? ఇప్పుడు ఆ రూట్ లో వెళ్దాం పదండి. అయినా ఈ రూట్లన్నీ నాకంటే మీకే బాగా తెలుసు. ఇక మన కాలేజ్కి వెళ్ళి అక్క చెల్లెలకైతే ఈ రూట్ ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తుంది మన సర్వేపల్లి రాధాకృష్ణ జూనియర్ కాలేజ్. మరి అనకాపల్లిలో మన అప్పు ప్రిన్స్ ఎక్కడ పెడుతున్నామో మన కాలేజ్ అక్క చెల్లెలతో పాటు మన అనకాపల్లి అక్క చెల్లెలందరికీ కూడా మన అడ్రస్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. చూసారా, అలా వెళ్ళి మళ్ళీ అలా వచ్చాం మెయిన్ రోడ్ కి. రైట్ లుక్ వేస్తే మలబార్ గోల్డ్, మన పక్కనే లుక్ వేస్తే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. మీ కామెంట్స్ కొరకు మనం అనకాపల్లి వచ్చేస్తాం. మధురవాడ కూడా చాలా మంది కామెంట్ చేశారండి. మధురవాడ కూడా ఓపెన్ చేస్తాము. వర్క్ అవుతుంది లోపల. సో కబోర్డ్ వర్క్ అది చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం పట్టుద్ది. బట్ ఏదేమైనా జూలై ఫస్ట్ వీక్ లో అయితే ఖచ్చితంగా ఓపెన్ అయిపోతుంది. మరి ఇంకెందుకు లేటు, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అనకాపల్లిలో ఉన్న వారికి మాత్రం ముఖ్యంగా షేర్ చేయండి.